దేశంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. గుజరాత్లో నిర్మించిన దేశంలోనే అతి పొడవైన తీగల బ్రిడ్జిని ప్రారంభించారు. అటు ఆక్సిజన్ మాస్క్తో సముద్రంలోకి వెళ్లిన మోదీ ద్వారకాను సందర్శించారు. ద్వారకాధీశ్ ఆలయానికి చేరుకుని కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని ద్వారకలో ప్రారంభించారు. 2.5 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జ్ కి సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ద్వారకాధీశ్ ఆలయ సందర్శనకొచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం 979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 2017 అక్టోబర్లో మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం 27.20 మీటర్ల వెడల్పుతో 4 వరుసలతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ పై 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్పాత్ కూడా ఉంది. బ్రిడ్జికి 2 వైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు. వంతెనపై పలుచోట్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ద్వారకా పట్టణానికి ఓఖా పోర్ట్ దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి బెట్ ద్వారకా ద్వీపంలో ఉన్న ద్వారకాధీశ్ ఆలయంలో ప్రధాని పూజలు చేస్తారు. అదేవిధంగా ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. అంతేగాక నీట మునిగిన పౌరాణిక ప్రాశస్త్య నగరం ద్వారకాను సందర్శించారు. ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని సముద్రం లోపలికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అగాధ జలాల్లో మునిగి ఉన్న ద్వారకా నగరిలో ప్రార్థనలు జరిపేందుకు వెళ్లడం ఒక దివ్యమైన అనుభూతిని కలిగించింది అని ప్రధాని చెప్పారు. ప్రాచీన కాలం నాటి ఆధ్యాత్మిక వైభవానికి, కాలాతీత భక్తి భావానికి తాను అనుసంధానమయ్యానన్న భావన కలిగిందని తెలిపారు. భగవాన్ శ్రీకృష్ణుడి దీవెనలు అందరికీ లభించాలని ఆకాంక్షించారు. అటు గుజరాత్లోని రాజ్కోట్, ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో నూతనంగా నిర్మించిన ఎయిమ్స్లను ప్రధాని ప్రారంభించారు. వీటిని కేంద్రం 6,300 కోట్లతో నిర్మించింది.